విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఎట్టకేలకు జగన్ ప్రజా దర్బార్ కార్యకర్తలు ప్రజలతో భేటీలు చెప్పిండట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లిలో తన నివాసానికి జగన్ చేరుకున్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు ప్రజలు తరలివచ్చి సమస్యలను విన్నవించారు. జగన్ను కలిసేందుకు ఆయన నివాసం వద్ద బారులు తీరారు. అక్కడ భద్రతా సిబ్బంది వారిని అంచెలంచెలుగా లోపలికి పంపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేవలం పార్టీ నేతలతోనే జగన్ భేటీలు నిర్వహించారు. చివరికి ఓటమి గల కారణాలను కూడా సమీక్షించారు. ఎట్టకేలకు జగన్ అయితే ప్రజా దర్బార్ పెట్టినట్టు తాడేపల్లిలో. అంటే పార్టీ కార్యకర్తలు ప్రజలు వాళ్ళ సమస్యలను వివరించడానికి, వాళ్ళ సమస్యలను వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే అందరిని కలిసిండట. వాళ్ళతో మాట్లాడిండు. వాళ్ళ యొక్క సమస్యలను వినడు. సమస్యల పరిష్కారానికి మరి పార్టీ పరంగా కృషి చేస్తానని కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టుంది. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.